నమస్తే, వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. నా పేరు దేవి నాగవల్లి. కుటుంబాలని చీల్చే రాజకీయాలు జరుగుతాయంటున్న జగన్. మరికొందరు ఇన్ఛార్జీల్ని మార్చే ఆలోచనలో వైసీపీ. టీడీపీలో జోరుగా చేరికలు. ఏపీ పాలిటిక్స్ సెగ్మెంట్ లో ఈ హాట్ టాప్ 9 ఇప్పుడు చూద్దాం. రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో మరిన్ని కుట్రలు చోటు చేసుకుంటాయని, కుటుంబాలని చీల్చి రాజకీయాలు చేస్తాయని టీడీపీ జనసేనపై ఏపీ సీఎం జగన్ మండిపడ్డారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కలిసి ఎన్నో హామీలు ఇచ్చారు, కానీ అందులో ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుకని 3,000 రూపాయలను పెంచుతూ కాకినాడలో చేపట్టిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. చంద్రబాబు అవినీతిపరుడని ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ విభాగాలు సమన్లిస్తుంటే ఆయన చాలా పెద్ద మనిషిని పవన్ కళ్యాణ్ మెచ్చుకుంటారని జగన్ విమర్శించారు. తమ ప్రభుత్వంలో అవినీతి జరగకపోయినా పవన్ కళ్యాణ్ అభాండాలేస్తున్నారని జగన్ మండిపడ్డారు. నిన్న 27 మంది ఇన్ఛార్జీలను మార్చిన వైసీపీ మరికొన్ని నియోజకవర్గాలపై కూడా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరో 15 నియోజకవర్గాలపై పార్టీ వివిధ అంశాలను పరిశీలిస్తోంది. వీటిపై 1-2 రోజుల్లో స్పష్టత రానుంది. ఈ వ్యవహారంపై చర్చించేందుకు సజ్జల, బొత్స, అప్పిరెడ్డి సీఎం క్యాంప్ ఆఫీస్కు వెళ్లారు. ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా సీఎంఓకొచ్చారు. హిందూపురం ఎంపీ అభ్యర్థిగా మాధవ్ స్థానంలో శాంత పేరు ప్రకటించింది అధిష్టానం. ఎన్నికలకు సిద్ధమవుతున్న ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య, సీనియర్ నేత దాడి వీరభద్రరావు, మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథరెడ్డి టీడీపీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అప్పులమయమైందని ఆరోపించారు. అధికారం కోసం టీడీపీ, జనసేన పోరాటం చేయడం లేదన్నారు. 5 కోట్ల మంది ప్రజల కోసం తాను పోరాడుతున్నానని మంగళగిరిలో చంద్రబాబు అన్నారు. శుక్రవారం నుంచి రా కదలిరా పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నామని ప్రకటించారు. 14 ఏళ్ల తన పరిపాలనలో కులాల మధ్య చిచ్చు పెడుతూ చంద్రబాబు కాలం గడిపేశారని వైసీపీ నేతలు ఆరోపించారు. బినామీలకు తప్ప రాష్ట్రానికి చంద్రబాబు ఎటువంటి మేలు చేయలేదని విమర్శించారు. రైల్వే కోడూరులో నిర్వహించిన వైసీపీ సామాజిక బస్సు యాత్రలో ఎంపీ నందిగం సురేష్ మాట్లాడారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన ఒకే ఒక్క పథకం వెన్నుపోటు పథకమని సురేష్ అన్నారు. చంద్రబాబు మళ్లీ సీఎం అయితే ఆంధ్రప్రదేశ్ 25 ఏళ్లు వెనక్కిపోతుందని విమర్శించారు. పార్టీ పెట్టి 15 సంవత్సరాలైనా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కాలేకపోయారని అన్నారు. తన కుమారుడి వివాహ వేడుకకు రావాల్సిందిగా తన సోదరుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ఆయన సోదరి షర్మిల ఆహ్వానం అందించారు. భర్త అనిల్, కుమారుడు రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియను తీసుకుని షర్మిల సోదరుడి ఇంటికి వెళ్లారు. దాదాపు అరగంట పాటు ఆమె తన సోదరుడి నివాసంలోనే ఉన్నారు. వైటీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రేపు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. షర్మిల కాంగ్రెస్ లో చేరిన తర్వాత తాను చేరుతానని ప్రకటించారు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో షర్మిలకు ఆర్కే స్వాగతం పలికారు. మరోవైపు తాడేపల్లిలో సోదరుడికి కుమారుడి వివాహ ఆహ్వాన పత్రిక అందజేసిన షర్మిల అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లారు. వైసీపీకి చెందిన 33 మంది నేతలు తమతో టచ్ లో ఉన్నారని కాంగ్రెస్ నేత చింతామోహన్ అన్నారు. కాంగ్రెస్ లోకి షర్మిల రాకను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. జేసీ దివాకర్ రెడ్డి, మైసూరారెడ్డితో గతంలో కాంగ్రెస్ లో నేతలు చాలా మందిని తాను కలిశానని చింతామోహన్ అన్నారు. వారందరినీ తిరిగి కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వానించినట్టు వెల్లడించారు. కాంగ్రెస్, టీడీపీ పొత్తుపై చంద్రబాబును అడగాలని సూచించారు. ప్రత్యేక హోదా అనేది కాంగ్రెస్ తోనే సాధ్యమని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డిని ఏపీ ఇన్ఛార్జిని చేయాలని తాను కోరుతున్నానని చింతామోహన్ అన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని, వైసీపీ ప్రభుత్వం ఆ అప్పుల్ని 12 లక్షల కోట్లకు తీసుకెళ్లిందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వర్ అన్నారు. ప్రతి పథకం వెనుక ఒక స్కామ్ ఉందని ఆరోపించారు. ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ పొత్తులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఏపీ బీజేపీ నేతలు విజయవాడలో సమావేశమయ్యారు. పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 2 రోజులు జరిగే ఈ సమావేశంలో పార్టీ జాతీయ నేతల శివప్రకాష్ కూడా పాల్గొన్నారు. రేపు జరిగే కోర్ కమిటీ సమావేశంలో తరుణ్ చుక్ కూడా పాల్గొంటారు. పార్టీ శ్రేణుల్ని లోక్సభ ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్న టీపీసీసీ. తెలంగాణలో 50 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీ. తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన అమర్ రాజా కంపెనీ. తెలంగాణ టుడేలో ఈ టాప్ 9 న్యూస్ చూద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి కార్యకర్తలు 10 ఏళ్లు కష్టపడ్డారని రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి అన్నారు. గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రదర్శించిన దూకుడు, ఐక్యత రాబోయే పార్లమెంట్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ చూపాలని పార్టీ శ్రేణుల్ని రేవంత్ రెడ్డి కోరారు. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అందరూ పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ తరపున పనిచేసే వారంతా ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలని సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. కష్టపడి పనిచేసే వారికి పార్టీలో గుర్తింపు ఖచ్చితంగా ఉంటుందని భట్టి భరోసా ఇచ్చారు.
తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అమర్ రాజా కంపెనీ ముందుకొచ్చింది. తెలంగాణలో పెట్టుబడులపై అమర్ రాజా కంపెనీ చైర్మన్ గల్లా జయదేవ్ సీఎం రేవంత్ రెడ్డితో చర్చించారు. సెక్రటేరియట్లో జరిగిన కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు. తెలంగాణలో ఇప్పటికే అమర్ రాజా కంపెనీ ఏర్పాటు చేయనున్న కంపెనీల పురోగతిని ఈ సందర్భంగా సమీక్షించారు. తెలంగాణ పారిశ్రామికాభివృద్ధిలో అమర్ రాజా కీలక భాగస్వామి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అమర్ రాజా ఏర్పాటు చేయ తలపెట్టిన సంస్థలకు తెలంగాణ ప్రభుత్వం తగిన సహాయ సహకారాలు అందిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. సీతారామ ప్రాజెక్టుపై మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు పనులు ఆలస్యంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. సీతారామ ప్రాజెక్టుకు 7,500 కోట్లు ఖర్చు చేసి 7 ఎకరాలకు కూడా నీరందించలేదన్నారు. ఇప్పటికే 3 పంప్ హౌజులు పూర్తయ్యాయని, యాతాలకుంట టన్నెల్ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు తుమ్మల. బీఆర్ఎస్ ఓడిపోతుందని అనుకోలేదనే చర్చ గ్రామాల్లో జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కొన్ని పథకాల విషయంలో చిన్న లోటుపాట్లు జరిగాయని వెల్లడించారు. లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్ పార్టీ లోక్సభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు మొదలుపెట్టింది. తెలంగాణ భవన్ వేదికగా ఈ సన్నాహక సమావేశాలు ఈ నెల 21 వరకు జరగనున్నాయి. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు, హరీష్ రావు, కడియం శ్రీహరి, జగదీష్ రెడ్డి నేతలు ఈ సమావేశంలో నిర్వహిస్తున్నారు. 2 విడతల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. తొలి విడత సమావేశాలు నేటి నుంచి ఈ నెల 12 వరకు జరుగుతాయి. తొలి రోజు ఆదిలాబాద్ లోక్సభ స్థానంపై సమీక్షా సమావేశం జరిగింది. వరంగల్ నగరంలో బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. జీడబ్ల్యూఎంసీ మేయర్ సీటును కైవసం చేసుకునేందుకు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా సీడబ్ల్యూఎంసీలో బీఆర్ఎస్ కు చెందిన 6 కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి నేతృత్వంలో ఈ కార్పొరేటర్లు సీఎంని కలిశారు. మరికొందరు కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకుని వరంగల్ మేయర్ పీఠాన్ని స్వాధీనం చేసుకునే ఆలోచనలో కాంగ్రెస్ కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లాగే వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ తో కలిసే పోటీ చేస్తామని సిపిఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. కాంగ్రెస్ కమ్యూనిస్టుల కలయిక గెలుపును సులభం చేసిందని తెలిపారు. సిపిఎంను కూడా కలుపుకొని కాంగ్రెస్ పోటీ చేస్తే బాగుంటుందని కూనంనేని సూచించారు. తెలంగాణలో 3 పార్లమెంట్ స్థానాల పరిధిలో తమకు బలం ఉందన్నారు. ఆ విషయాన్ని కాంగ్రెస్ ముందుంచినట్లు కూనంనేని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై ప్రభుత్వం సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. బాధ్యులపై ఇప్పటి వరకు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ తోడు దొంగలే అని విమర్శించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో బీఎంఎస్ ధర్నా చేపట్టింది. మోటార్ వాహన చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టం డ్రైవర్లకు వ్యతిరేకంగా ఉందన్నారు బీఎంఎస్ నేత రవిశంకర్. కొత్త చట్టం ప్రకారం డ్రైవర్లకు 7 లక్షల జరిమానా, 10 ఏళ్ల జైలు శిక్ష వేస్తామంటే ఊరుకోబోమన్నారు. ఈ చట్టంలో మార్పులు చేసిన తర్వాతే అమలు చేయాలన్నారు రవిశంకర్. తెలంగాణ ప్రభుత్వం ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్ని భారీగా బదిలీ చేసింది. 23 మంది ఐపీఎస్ ఆఫీసర్లు, 26 మంది ఐఏఎస్ అధికారుల్ని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. వ్యవసాయ శాఖ కార్యదర్శిగా ఉన్న రఘునందన్ రావును జీఏడీ కార్యదర్శిగా బదిలీ చేసింది. ఇన్నాళ్లు సీఎంఓలో కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్ ను తెలంగాణ ఫినాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా ట్రాన్స్ఫర్ చేసింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లో చాలా మంది డీసీపీలను ప్రభుత్వం బదిలీ చేసింది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గా ఉన్న శ్రీనివాసరావును అడిషనల్ డీజీపీ టెక్నికల్ సర్వీసెస్ గా బదిలీ చేసింది. మళ్లీ మొదటికొచ్చిన వ్యూహం సినిమా వివాదం. బెజవాడలో భవానీల దీక్ష విరమణ. ఎక్కడికక్కడ ఉద్రిక్తంగా మారుతున్న ఏపీలో అంగన్వాడీల నిరసనలు. 2 తెలుగు రాష్ట్రాల వార్తల్లో ఈ టాప్ 9 న్యూస్ చూద్దాం. నగరంలో రోడ్ల విస్తరణకు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చానని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సహకారంతో నగరంలో ఫ్లైఓవర్ల నిర్మాణాలు పూర్తి చేశామని నాని తెలిపారు. విజయవాడ బెన్ సర్కిల్లో రోడ్ నిర్మాణ పనుల్ని ఆయన పరిశీలించారు. సర్వీస్ రోడ్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అదే సమయంలో సర్వీస్ రోడ్ నిర్మాణానికి రాష్ట్ర సర్కార్ ఎక్స్గ్రేషియా ఇవ్వలేదని నాని విమర్శించారు. ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ మొదలైంది. నేటి నుంచి 5 రోజుల పాటు దీక్షల విరమణ ఉంటుంది. తొలి రోజు ఉదయం 3 గంటలకే పెద్ద సంఖ్యలో భవానీలు కృష్ణా తీరానికి చేరుకున్నారు. భవానీలు దీక్ష విరమణ సాఫీగా పూర్తయ్యేలా ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ 5 రోజుల్లో సుమారు 5 లక్షల మంది భవానీలు దీక్ష విరమిస్తారని అంచనా. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భవానీలు వస్తుండటంతో విజయవాడలో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లిస్తున్నారు. తిరుమల నడకదారిలో ఫెన్సింగ్, అండర్ పాస్, అప్పర్ పాస్ ఎక్కడ ఏర్పాటు చేయాలో గుర్తించకపోవడం ఏంటని తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏపీ హైకోర్టు ప్రశ్నించింది.
వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదికపై ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీసింది. నిర్ణీత సమయంలోపు ఆ నివేదికను అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని టీటీడీని ఆదేశించింది. నడకదారిలో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. నడకదారిలో ఫెన్సింగ్ ఏర్పాటు చేయకపోవడం వల్ల భక్తులకు ప్రాణహాని ఉందని కోర్టు దృష్టికి పిటిషనర్ తీసుకొచ్చారు. ఈ పిటిషన్పై తదుపరి విచారణను హైకోర్టు మార్చి మొదటి వారానికి వాయిదా వేసింది. ఈ నెల 22న హిందువుల కల నెరవేరబోతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. ప్రతి హిందువు విరాళాలు, అభిమానంతో అయోధ్యలో రామమందిరం రూపుదిద్దుకుంటోందని తెలిపారు. అయోధ్య రామమందిర నిర్మాణం కోసం ద్వారాలు అందజేసిన అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్ సంస్థను బండి సంజయ్ సందర్శించారు. అయోధ్య రామమందిరానికి వెళ్లి ఆ ద్వారాలు స్మరించాలని ఎంతగానో ఎదురు చూస్తున్నానని సంజయ్ తెలిపారు. ఒంగోలు కలెక్టరేట్ ముట్టడికి అంగన్వాడీలు చేపట్టిన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. పెద్ద సంఖ్యలో కలెక్టరేట్ కు చేరుకున్న అంగన్వాడీలు అక్కడ ధర్నా చేశారు. ఆ తర్వాత కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. బారికేడ్లను అడ్డం పెట్టి అంగన్వాడీలను నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, అంగన్వాడీ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. మల్లన్న సాగర్ నుంచి దుబ్బాక ప్రాంతంలోని రైతులకు నీరందించే కాలువ పనులు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని త్వరలోనే పూర్తి చేసిన యాసంగికి నీరందించేలా చూస్తానని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. కాలువ ప్రాంతాన్ని ఇరిగేషన్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. స్వయంగా కొత్త ప్రభాకర్ రెడ్డి తన వాహనాన్ని నడుపుకుంటూ వచ్చారు. కాలువ పెండింగ్ పనులపై ఈ వారంలో కలెక్టరేట్లో సమీక్షా సమావేశం ఉంటుందని కొత్త ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. అబిడ్స్ గ్రాండ్ హోటల్ పై జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్, ట్రాఫిక్ డీసీపీకి గోషామాయిల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వేర్వేరు ఫిర్యాదులు చేశారు. అర్ధరాత్రి 3 గంటల వరకు ఈ హోటల్ తెరిచే ఉంటుందని, కస్టమర్లతో సిబ్బంది అనుచితంగా ప్రవర్తిస్తున్నారని కమిషనర్కి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ హోటల్కు ఎటువంటి పార్కింగ్ సదుపాయం లేదని, దీంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని ట్రాఫిక్ డీసీపీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కస్టమర్లకు అపరిశుభ్రమైన ఆహారం అందిస్తున్న ఈ హోటల్పై చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్కి ఇచ్చిన ఫిర్యాదులో రాజాసింగ్ కోరారు. కేరళలో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ అదానీ గ్రూప్ కంపెనీలకు సుప్రీంకోర్టులో ఊరట, హుగ్లీలో ఉద్రిక్తత. నేషనల్ న్యూస్ లో ఈ టాప్ 9 న్యూస్ చూద్దాం. మహిళా సాధికారత కోసం తన నిబద్ధతను నిర్వర్తిస్తున్నట్టుగా ప్రధాని మోదీ తెలిపారు. కేరళ పర్యటనలో భాగంగా త్రిశూర్లో 2 లక్షల మంది మహిళల ర్యాలీలో పాల్గొన్నారు. కేరళను పాలించిన ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ప్రభుత్వాలు నారీ శక్తిని బలహీనంగా చూశాయని ప్రధాని మోదీ అన్నారు. విపక్షాలు మన విశ్వాసాలని దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు. గుడులు, వేడుకల్ని దోపిడీకి మాధ్యమాలుగా ఎంచుకున్నాయని విమర్శించారు. ఈ ర్యాలీ ద్వారా కేరళలో లోక్సభ ఎన్నికల ప్రచారానికి మోదీ శ్రీకారం చుట్టారు. మోదీ గ్యారంటీ ఇస్తే తప్పకుండా అమలవుతుందన్నారు ప్రధాని మోదీ. కేరళలో అధికారంలో ఉన్న లెఫ్ట్, కాంగ్రెస్ ప్రభుత్వాలు మహిళా సమస్యల్ని పట్టించుకోలేదన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్ తెచ్చిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ట్రిపుల్ తలాక్ చట్టంతో ముస్లిం మహిళలకు న్యాయం చేసినట్టు చెప్పారు మోదీ. అదానీ గ్రూప్ కంపెనీలపై పెండింగ్ లో ఉన్న విచారణని 3 నెలల్లో పూర్తి చేయాలని సెబీని సుప్రీంకోర్టు ఆదేశించింది. సెబీ నుంచి విచారణను సిట్ బదలాయించేందుకు ఎటువంటి కారణాలు కనిపించలేదని స్పష్టం చేసింది. సెబీ విచారణలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రకటించింది. అదానీ గ్రూప్ తప్పుడు మార్గాల ద్వారా షేర్ల ధరలు పెంచిందని గతేడాది దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సిట్ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో అదానికి భారీ ఊరట దక్కింది. దీంతో అదానీ గ్రూప్ షేర్ల భారీగా లాభపడ్డాయి. హిండెన్బర్గ్ వివాదానికి సంబంధించి 24 కేసుల్లో 22 కేసుల విచారణను సెబీ పూర్తి చేసింది. కర్ణాటకలోని హుగ్లీలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. 31 ఏళ్ల నాటి బాబ్రీ విధ్వంసం కేసులో శ్రీకాంత్ పూజారి అనే కరసేవకుడి అరెస్టును నిరసిస్తూ బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. సీఎం సిద్ధరామయ్య కుట్రతో శ్రీకాంత్ పూజారిని అరెస్ట్ చేయించారని ఆరోపిస్తూ రాస్తారోకో చేపట్టారు కార్యకర్తలు. బీజేపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి శ్రీకాంత్ కు ఆహ్వానం అందిందని, రాముడి భక్తుల్ని భయపెట్టేందుకే కాంగ్రెస్ ఇలాంటి కుట్రలు చేసిందని బీజేపీ ఆరోపించింది. అయితే సీఎం సిద్ధరామయ్య ఈ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించారు. పార్లమెంట్లో డబ్బుకు ప్రశ్నల వ్యవహారంలో లోక్సభ నుంచి బహిష్కరణకు గురైన టీఎంసీ ఎంపీ మొయిత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై విధించిన సస్పెన్షన్ పై స్టే ఇవ్వాలన్న మొయిత్రా విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. అయితే ఆమె పిటిషన్ పై 2 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని లోక్సభ సెక్రటరీ జనరల్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను సుప్రీంకోర్టు మార్చి 3వ వారానికి వాయిదా వేసింది. ఏప్రిల్, మేలో జరిగే లోక్సభ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలెట్టింది. ఈ నెల నుంచి రాష్ట్రాల్లో ఈసీ పర్యటన ఉంటుంది. తొలి దశలోనే 2 రాష్ట్రాల్లో అధికారులు రానున్నారు. ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు ఈ నెల 7, 8 తేదీల్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు తెలుగు రాష్ట్రాలకి రానున్నారు. జార్ఖండ్లో ముఖ్యమంత్రిని మార్చుతారని ప్రచారం జోరందుకున్న వేళ అలాంటిదేమీ లేదని అధికార జేఎంఎం స్పష్టం చేసింది. అధికార కూటమి నేతలు రాజధాని రాంచీలోని సీఎం నివాసంలో సమావేశమయ్యారు. జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ఉన్నారని, ఆయనే కొనసాగుతారని కూటమి నేతలు స్పష్టం చేశారు. విచారణకు హాజరు కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన సమన్లను అరవింద్ కేజ్రీవాల్ మరోసారి తిరస్కరించారు.
ఈడీ పంపిన సమన్లు చట్టవిరుద్ధమని కేజ్రీవాల్ అంటున్నారు. అరెస్ట్ చేసే ఉద్దేశంతోనే కేజ్రీవాల్ కు ఈడీ సమన్లు పంపించిందని ఆప్ ఆరోపించింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా అడ్డుకునేందుకు నోటీసులు ఇస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శించింది. గతంలో 2 సార్లు ఈడీ కేజ్రీవాల్ కు సమన్లు పంపింది. ఈ విచారణకు కూడా కేజ్రీవాల్ హాజరు కాలేదు. ప్రాణప్రతిష్ఠ వేళ సర్వాంగ సుందరంగా సిద్ధమవుతున్న అయోధ్యపురి. ఢిల్లీలో ప్రారంభమైన ఆత్మనిర్భర్ ఉత్సవ్. కుస్తీ యోధుల ఫైట్ లో కొత్త ట్విస్ట్. మెట్రో న్యూస్ లో ఈ విశేషాలు చూద్దాం. రామాలయ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అయోధ్యకు వచ్చే భక్తులకు స్వాగతం పలికేందుకు అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ చర్యలు చేపట్టింది. అయోధ్యలోని కీలక ప్రాంతాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది. ముఖ్యమైన ప్రదేశాల్లో విగ్రహాలని అథారిటీ ఏర్పాటు చేస్తోంది. రామాలయ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఆలయంలో ఉపయోగించేందుకు అసోంలోని కళింగ నది నుంచి భక్తులు పవిత్ర జలాలు తీసుకొచ్చారు. అసోం నుంచి వచ్చిన భక్తులు ఈ జల కలశాన్ని అయోధ్య ఆలయ ట్రస్ట్ ప్రతినిధులకు అందజేశారు. ఢిల్లీ భారత మండపంలో నిర్వహిస్తున్న ఆత్మనిర్భర్ భారత్ ఉత్సవ్ను కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. ఈ నెల 10 వరకు జరిగే ఈ ప్రదర్శనలో దేశంలో తయారయ్యే ప్రతి వస్తువుని ప్రదర్శిస్తున్నారు. భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రి శాఖలు కూడా ఇందులో పాల్గొంటాయి. కుస్తీ వీరుల ఆందోళన కొత్త మలుపు తిరిగింది. బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్ కారణంగా తమ ఏడాది కెరియర్ నాశనమైపోయిందని నినాదాలు చేశారు. యూపీ, హర్యానా నుంచి పెద్ద సంఖ్యలో యువ కుస్తీ వీరులు ఢిల్లీ వచ్చి నిరసన చేపట్టారు. తమ కెరియర్ ని కాపాడాలని ఈ యువ ఆటగాళ్లు అంతర్జాతీయ రెజ్లింగ్ సమాఖ్యను కోరారు. గతేడాది సాక్షి మాలిక్ ఇతర క్రీడాకారులు నిరసన చేపట్టిన ప్రదేశంలోనే ఈ యువ ఆటగాళ్లు వాళ్లకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. అంగన్వాడీ కార్మికులు ముంబైలో చేపట్టిన ధర్నాలో మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే పాల్గొన్నారు. అంగన్వాడీలు సమాజానికి అందిస్తున్న సేవల్ని ఠాక్రే కొనియాడారు. కరోనా సమయంలో ఇంటింటికి తిరిగి వారందించిన సేవల్ని ఎవరూ ఎప్పటికీ మర్చిపోలేరన్నారు. తమ ప్రభుత్వం పడిపోయిన తర్వాత మహారాష్ట్రలో అంగన్వాడీల్ని పట్టించుకునే పరిస్థితే లేకుండా పోయిందని ఠాక్రే విమర్శించారు. గతేడాది జనవరి 1 నుంచి నవంబర్ 30 వరకు భారతదేశంలో దాదాపు 7 కోట్ల అకౌంట్లను నిషేధించినట్టు వాట్సాప్ ప్రకటించింది. ఫిర్యాదులు రాకముందే తాము 2 కోట్ల అకౌంట్లను ముందు జాగ్రత్తగా బ్యాన్ చేశామని వాట్సాప్ తెలిపింది. 2023లో తమకు 79,000 ఫిర్యాదులు వచ్చాయని వివరించింది. భారత ఐటీ నిబంధనల ప్రకారం ఈ చర్యలు చేపట్టినట్టు వెల్లడించింది.